అండి, వెల్కమ్ టు ఆర్ఎన్ తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నా. నాకు ఏదైనా కొద్దిగా స్పైసీగా తినాలనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా నా చేయి అయితే కొద్దిగా ఇంజరీ అయింది. దాని గురించి కొద్దిగా నాన్ వెజ్ ఎక్కువ తినమన్నారు డాక్టర్స్. అందుకని ఈరోజు నా భార్యతో ఒక నాన్ వెజ్ రెసిపీ చేయించుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈరోజు నా కోసం నా భార్య ఏం చేస్తుందో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ దనా. హాయ్. ఏం చేస్తున్నావు ఈరోజు నా కోసం? చికెన్ కట్లెట్ చేస్తున్నా. చికెన్ కట్లెట్. ఓకే. మా వ్యూవర్స్కి నువ్వు చేసే కట్లెట్ ఏదైతే ఉందో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అందరికి ఒకసారి చెప్పేసి తర్వాత ఫస్ట్గా మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చికెన్ 1/2 కిలో తీసుకొని కడిగేసి దీన్ని మిక్స్ చేసుకున్నాను. బోన్లెస్ చికెన్. నెక్స్ట్ కొత్తిమీర అండ్ మెంతాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కారానికి తగినంత మిర్చి, అలానే ఆలు ఒకటి ఉడికించి పెట్టుకున్నాను మీడియం సైజ్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, తగినంత సాల్ట్, కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. తర్వాత మైదా, కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టుకున్నా, అది తీసుకున్నాను. ఇవి మనం యూజ్ చేసేది. ఇప్పుడైతే మనం ఎలా తయారు చేయాలో ఒకసారి తెలుసుకుందాము. తను ఎలా చేస్తుందో చూసి అది టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే మన వ్యూవర్స్కి అయితే చెప్దాం. ఓకే. ఈ చెయ్యి ఎలా ఇరిగిందో మీకైతే తెలియదు కదా. నాకు చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయితే కాలేదనమాట. నేను బైక్ ఆపోజిట్ సైడ్లో బైక్ ఎక్కడానికి వెళ్ళి నా బైక్కి బ్యాక్ సైడ్ రిస్ట్ ఉంటుంది. ఆ రిస్ట్ తగిలిందనమాట. ప్రెజర్గా తగిలినప్పుడు నా కింద కాలు స్కిడ్ అయిపోయి ఇలాగే కింద పడిపోయినప్పుడు ఆ ఫుట్ రెస్ట్ ఉంటుంది కదా, అది తగిలి నాకు చెయ్యికి ఉన్నటువంటి ఇక్కడ మేజర్ ఇంజరీ అయిందనమాట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కట్ అయిపోయింది. అంటే టెండెన్స్ అంటారు కదా, కండరాలు, నరాలు అనేటివి ఇక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ పార్ట్ ఇదవడం వల్ల దాదాపు 1 ఇంచ్ వరకు అయితే ఇంజరీ అయింది. సో మరి ప్లాస్టిక్ సర్జన్స్ చూశారు. నాకు ఫింగర్స్ అయితే మూమెంట్ లేకపోయిండే అసలు. ఆ తగిలిన టైంలో సివియర్ బ్లీడింగ్ అయితే అయింది. సో సర్జరీ చేయాలి, మస్ట్ అండ్ షుడ్ అని డాక్టర్స్ చెప్పారు. డాక్టర్స్ చూసిన తర్వాత సర్జరీ అయితే చేశారు. సర్జరీ అయితే సక్సెస్ఫుల్ అయింది. సర్జరీ అయి కూడా 20 days అవుతుందన్నమాట. ప్రజెంట్ అయితే నా చెయ్యి అంతా లేకుండా కొద్దిగా మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఫిజియోథెరపీ అడ్వైస్ చేశారు. నాట్ బ్యాడ్. ఇప్పుడైతే బాగానే ఉన్నాను. దనా, ఏం చేస్తున్నావు? ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేశాను. పచ్చిమిర్చి మిక్సీకి వేసి ఆ పేస్ట్ ని ఇందులో మిక్స్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడదాం. మనం మిక్స్ చేసుకున్న చికెన్ ని ఇలా బిస్కెట్స్ లాగా తయారు చేసుకున్నాను. కార్న్ ఫ్లోర్ అండ్ మైదా మిక్స్ చేసుకోండి పిండి. తర్వాత అది బ్రెడ్ క్రమ్స్. ఈ బిస్కెట్స్ ని ఫస్ట్ ఇలా కార్న్ ఫ్లోర్ మైదాలో ఉంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో ఇలా చేసి ఆయిల్లో వేస్తున్నాను. ఇలానే ఒక్కొక్కటి చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నా చిన్న కూతురు. నా పెద్ద కూతురు కూడా ఇక్కడే ఉంది. అలే ఇదరా వీడియోకి హాయ్ బోల్. ఇది 3rd class చదువుతా ఉంది. ఇది ఇంకా 17 months అనమాట. ఇంకా చిన్న పాప. క్యారే కాకమా ఖైంగే చికెన్ కబాబు. అరే రే 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 రే, ఇది చూడరా మైక్ పీకేసింది. కాలే మైక్ తీసుకో. చికెన్ రెసిపీ అయితే రెడీ అవుతోంది. మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి, లేదంటే మనం బ్రెడ్ క్రమ్స్ పెట్టాం కదా అదంతా మాడిపోతుంది కదా. చికెన్ కూడా ఉడకాలి కదా, అందుకని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఉండరా, ఒక నిమిషం ఉండరా. ఇది ఆడుకునేది కాదు మా మైక్. హాయ్ కన్నా, హాయ్ అని చెప్పు.
హాయ్ హాయ్ అన్న, హాయ్ హాయ్ హాయ్. ఆలియా, నీకు చికెన్ లో ఏమేమి ఇష్టం? కబాబ్, కేఎఫ్సి, చికెన్ బిర్యానీ, చాలా చికెన్ పాప్కార్న్. చెప్పు, నువ్వు తినేటివన్నీ చెప్పు, నువ్వు ఇష్టంగా ఏమేమి తింటావు అన్నీ చెప్పు. చికెన్ కట్లెట్, చికెన్ కీమా, బటర్ చికెన్, చికెన్ రోల్, చికెన్ చీజ్ షాట్స్. ఇంకా మా ఆలియాకి నాన్ వెజ్ లో చికెన్ లో డ్రై ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మళ్ళీ కర్రీ చేస్తే ఒక్క ముక్క కూడా ముట్టదు, గ్రేవీ కూడా తినదు, ఓన్లీ డ్రై ఐటమ్స్ మాత్రమే తింటది అనమాట. ఎందుకు ఆలియా నీకు ఇష్టం అవన్నీ? అవైతే బాగా క్రంచీగా ఉంటాయి, ఇంకా టేస్ట్ గా కూడా ఉంటాయి కదా. ఓకే, అది పరిస్థితి. ఇప్పుడైతే మన చికెన్ కట్లెట్స్ అయితే రెడీగా ఉన్నాయి. రిహానా, చికెన్ కట్లెట్స్ అయిపోయా? త్వరగా తీసుకురారా. రెడీనా చికెన్? చికెన్ రెడీ అయింది. కట్లెట్ తినిపివా, ఎలా ఉందో చూసి చెప్తా. కాలుతుంది వేడి వేడిగా. సూపర్ ఉంది. నువ్వు తిను ఆలియా, టేస్ట్ చేయి. ఆలియా, మీ అమ్మ చేసిన చికెన్ కట్లెట్ ఎలా ఉందో చూసి చెప్పు ఒకసారి. తినాలి. ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు కూడా తిను. సూపర్ గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా నచ్చుతుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆఫియా కనా कैसा है ఆలియా? సూపర్. ఎలా ఉంది ఆఫియా? బాగుందా? సూపర్.